ఇదేంట్రా పిల్లల పూజ అన్నావు పెళ్లికి వచ్చినట్టు అందరూ ఎలా కూర్చున్నారేంటి? అది వాళ్ళు కూడా నీలాగే పూజ కోసం వచ్చారు భయ్యా. ప్రేయర్ లిస్ట్ లో మనం ముందున్నాం. బసా బసా గెస్ట్ హౌస్ లోనే. గెస్ట్ హౌస్ బస్ కాదు భయ్యా, బస అంటే కూర్చోమని. కూర్చో కూర్చో కూర్చో. అది సమాత. ఇదేమిట్రా మనం అడుక్కోటానికి వచ్చాం అనుకుంటున్నాడా? బియ్యం ధర్మం చేస్తున్నాడు. అబ్బాయి అది కాదు భయ్యా, ఇది పూజలో ఒక పార్ట్. ఆ బియ్యం పళ్ళెం పట్టుకొని సూర్యుడు చూపించు. పట్టుకో. खाने खुराक साक्षी लेरा तेरा मन बित्रा बड़ा मन प्राव सागी. ఏంట్రా ఏమన్నాడు? అది నీకు పిల్లలు కావాలి కదూ అని అడుగుతున్నాడు. అవునవును, నాకు ఒక ఆడ మగ కాదు కాదు, ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగ పిల్లలు కావాలి. ఆహాహా, పిల్లలంటే నీకెంత ప్రేమ భయ్యా. पानी को साक्षी लेरा तैले यो ब्यालय मन प्राव सागी. అదేంటంటే నాకు అర్థమైపోయింది. కుంతీదేవి దశరథుడు పిల్లల కోసం ఇలాగే సూర్య నమస్కారాలు చేసేవారు. ఇది ఆ టైప్ పూజే. పురాణాల్ని పుక్కిలించేసావు భయ్యా, అందుకని తీసిగా కాచేసావు. నేను చిన్నప్పటి నుంచి ఒక్కసారి చూస్తే చాలు ఇట్టే పట్టేస్తాను. పట్టేసావు కదా తెలుస్తుంది. बदली दो होरा. అవు అవు, ఇది కూడా సూర్యుడి వైపు చూపించాలి. అరే భలే పట్టేసావే. अग्नि को साक्षी लेरा यो केटी सिंगा मिलेरा बसला. అర్థమైందా? మీ నాన్న నిన్ను పిల్లల కోసం వేధిస్తున్నాడు కదా అని అడుగుతున్నాడు. సూపర్ క్యాచింగ్. होरा అవు అవు, देवली ले आओ. దేవిలీలే ఆవు. అడ్డే నీకు నేపాలీ భాష కూడా వచ్చింది భయ్యా. చెప్పాను కదా నేను చాలా ఫాస్ట్ అని. అవును, ఇప్పుడు నువ్వు మాట్లాడిన దానికి మీనింగ్ ఏంటి భయ్యా? ఇప్పుడు ఆరతి ఇచ్చాడు కదా, ప్రసాదం తీసుకురామంటున్నాడు. అరే ఇదేమిట్రా ఈ మేకపిల్లని తీసుకొచ్చి కూర్చోబెట్టారు? అది సతీ సమేతంగా చేయవలసిన పూజ అంటే భయ్యా, వదిలిక్కడ లేదు కదా, అందుకని ఈ అమ్మాయిని టెంపరీగా మీ ఆవిడ చేసి కూర్చోబెట్టి పూజ పూర్తి చేస్తారంట. ఇవన్నీ ముందే తెలిస్తే సీతను తీసుకొచ్చేవాడిని. టైం లేదు కదా భయ్యా, ఏదో టెంపరీ వైఫ్ కదా, అడ్జస్ట్ అయిపో. आवा लेकिन तिमर दुई जाना लोग ने स्वास्थ्य हो. ఇదేమిట్రా దాని చేయి తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు? ఫినిషింగ్ టచ్ అనుకుంటా. ఏం ఫినిషింగ్ టచ్ ఏంటో, లైఫ్ లో నా వైఫ్ తప్ప మరి ఆడపని టచ్ చేయలేదురా. టెంపరీ వైఫ్ కదా, ఏదో అడ్జస్ట్ అయిపో ప్లీజ్. आवा दुई जाना सुख सिंगले बसला स्वागत మనవునులా. ఓకే 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 అంటే భయ్యా. తేరా పూజ అయిపోయింది కదా, సంభావన ఆఫీస్కి వచ్చి తీసుకెళ్తా ఉంటున్నాను. అలాగా బాబు తిమర్ దుई जाना सुखी सिंगले बस. ఓకే ఓకే చాలా థ్యాంక్స్ అమ్మా, మా ఆవిడలాగా బాగా యాక్ట్ చేశాను. పదరా. అదేంటే బాబు, అమ్మాయిని తీసుకెళ్లకుండా ఒక్కడే వెళ్ళిపోతున్నావు? పూజ అయిపోయింది కదయా. పూజ అంటే ఏమో విషయం చెప్పలేదా? ఇప్పుడు మీకు జరిగింది పెళ్లి. పెళ్ళ? మరి ఏంట్రా పెళ్ళి అంటాడు? అవును భయ్యా, ఇప్పుడు నీకైంది పెళ్ళి. మరి పిల్లల పూజని అబద్ధం చెప్పాను. స్నేహితుడు నమ్మితే ఇంత దూరం చేస్తావా? సారీ భయ్యా, ఇది నేను కావాలని చేసిన తప్పు కాదు. ఆ రోజు ఆ మేక పిల్లని కాపాడటం కోసం ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావని చిన్న అబద్ధం చెప్పాను. వాడు నమ్మేశాడు. దానికి తగ్గట్టు మొన్న మతాచారులు ఎదురుగా అమ్మాయి చీరిచ్చినట్టు చెప్పిందంట. ఇక్కడ వీళ్ళ ఆచారం ప్రకారం ఆడదానికి చీరిస్తే పెళ్లి చీరిచ్చినట్టేనంట. ఈ విషయాలన్నీ నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఈ విషయం దాకా వస్తుంది అనుకోలేదు. కనీసం పెళ్లి దగ్గర తీసుకెళ్లేటప్పుడు చెప్పచ్చు కదా. చెప్తే నువ్వు కాదంటావు. నువ్వు కాదంటే వాళ్ళు దారుణమైన శిక్షలు వేస్తారని. ఆ శిక్షలు నా భార్య కంటే నాకు ఎక్కువ కాదురా. నాకు తెలియకుండా నా సీతకి ఎంత శిక్ష వేస్తానో చూడు. సీతకి సంగతి తెలిస్తే సీత బతుకుతుందా? సీత లేకుండా నేను బతుకుతానా? జరిగింది ఏదో జరిగింది. మీ నాన్న ఎలాగో నీకు రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాడు. దేవుడే ఈ పెళ్లి చేశాడు అనుకుని ఈ అమ్మాయిని కూడా నీ భార్యగా. నోర్మోయ్, అగ్ని సాక్షిగా సీత మెళ్ళలో తాళి కట్టింది నిప్పుల్లో తోయటానికి కాదు. 7 అడుగులు నాతో నడిపించుకుంది సీతను ఒంటరిదాన్ని చేయడానికి, అంతకన్నా కాదు. జీవితంలో ఒకే ఒకసారి జరిగేది పెళ్లి. పెళ్లి పెటాకలేని ఎదవి, దాని విలువ నీకేం తెలుస్తుంది? చూడు, నాకెందుకు ముందే భయ్యా, సీత గురించి అమ్మాయి చెప్పొద్దు. తట్టుకోలేదు. ఇష్టం లేకపోతే సైలెంట్ గా ఉండు. నిజం చెప్పి అమ్మాయిని చంపకు. నిజం దాచిన సీతను చంపుకోమంటావా? జరిగిన దాంట్లో అమ్మాయి తప్పేం లేదు. తనకు పెళ్ళైందని ఎంతో. పెళ్లి నేను మోసపడి వెంటపడి పెళ్లి చేసుకోలేదు. తెలియకుండా చేసుకునేది పెళ్లి ఎలా అవుతుంది? అంటే తనకు అన్యాయం చేస్తావా? సీతకు న్యాయం చేస్తాను. చూడు, నేను నిన్ను ప్రేమించలేదు. నేను నీ భర్తను కాను. నీ భాష తెలియక మా వాడాడిన అబద్ధం వల్ల ఈ పొరపాటు జరిగింది. నాకు ఇదివరకే పెళ్ళయింది. నేను ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తుంటే అలా నవ్వుతావే? నవ్వని భయ్యా, మన భాషను అర్థం చేసుకునే చివరి క్షణం వరకు ఆ అమ్మాయిని హాయిగా నవ్వని. నువ్వు మాట్లాడకు. ఎవరు ఎవరు? రామ్, శ్రీరామ్. కరెక్ట్. ఈ శ్రీరామ్ నేను. ఇదెవరు? సీత. మో. నువ్వు సీతవు కాదు. నా సీత వేరే ఉంది, మా ఊళ్ళో ఉంది. యో గిరిగిరి. ఆ వెదవ చేసిన పనేది. ఈయన లంకట్టిస్తే వాడిని కంపంటిచ్చాడు. టిమి శ్రీరామ్, మో సీత. అయ్యో, నువ్వు సీతవు కాదే బాబు. నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది.
ఇదిగో చూడు, ఇది నేను రాముడు, ఇది సీత నా సీత. మా ఇద్దరికి ఎప్పుడో పెళ్ళైపోయింది. నీ బాధను నేను అర్థం చేసుకోగలను. నన్ను క్షమించు. తెలిసి నా సీతకు అన్యాయం చేయలేను. అలాగని నిన్ను భారీగా చేసుకోవటానికి నా అంతరాత్మ ఒప్పుకోదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. సీత, రామ్, ఏమంటావు? రామ్, సీత. ఆ అమ్మాయి మంచిది కాబట్టి పరిస్థితి అర్థం చేసుకుని వెళ్ళిపోయింది. అదో ఇంకోరైతే పంచాయతీ పెట్టి నాన్న అల్లరి చేసి ఇదిగో వీడి గతి పట్టించేది. నువ్వేంటయా, నీకు వేళ పడలేదు అడుకోవటానికి? నేను వచ్చింది అడుక్కోవటానికి కాదు బాబు. నా గతి మీకు పట్టకూడదని మనిషి నన్ను మీ దగ్గరికి పంపించింది. దేనికి? మీ మీద మతపూర్వలకు అనుమానం వచ్చిందట. వాళ్ళు నిజం తెలుసుకునే లోపు మిమ్మల్ని ఊరు విడిచి వెళ్ళిపోమని చెప్పింది. నన్నెవరూ అనుమానించరండి. ఈ విషయం నన్ను మీతో చెప్పమంది. ఆలస్యం చేస్తే మీరు ఇబ్బందులు పడతారు. త్వరగా వెళ్ళిపోండి బాబు. విన్నావుగా, పద. వీడొకడు మున్సిపాలిటీ ఎద్దులాగా ఎక్కడ జనం కనపడితే అక్కడ కారు ఆపేస్తాడు. హలో, వాట్ హ్యాపెండ్? కూతారా? భయ్యా, మనీషా, గుణదేవ్. నాయుడు, మనిషి ఏం చేసింది? తను ఏం చేస్తున్నారు? మీ పెళ్లి విషయం చెప్పగానే ఏడుస్తూ ఇంటికొచ్చింది. భర్తను వదిలేసి ఎందుకు వచ్చావని మతాధికారులు నిలదీశారు. జరిగింది చెప్తే మిమ్మల్ని శిక్షిస్తారని, మీరంటే తనకిష్టం లేదని, మీతో కాపురం చేయరని అబద్ధం చెప్పి నింద తన మీద వేసుకుంది. వాళ్ళ ఆచారం ప్రకారం తప్పెవరు చేసినా శిక్ష కఠినంగానే ఉంటుంది. నన్ను ఇప్పుడు ఏం చేస్తారు? జీవితంలో మరో మగాడు ఆమెను చూడకుండా, ఆమె ఇంకొకరిని చూడకుండా గుండు గీయించి విధవం చేసి మొగుడిని వదిలేసిన ఆడదని మొహం మీద రాస్తారు. మిమ్మల్ని రక్షించుకోవడం కోసం ఏ ఆడది వేసుకోలేని నింద తన మీద వేసుకుని తన 100 ఏళ్ల జీవితాన్ని బలి చేసుకుంటుంది. మనవరాల పెళ్లి చూసి మురిసిపోయాడు. ఆ మురిపు 3 నాళ్ళ ముచ్చటే అయింది. మనం చేసిన తప్పుగా అమ్మాయి బలైపోతుంది. ఇది అన్యాయం. ఈ నాయుడు, ఈ అనర్థాలన్నిటికీ కారణం నేను. కావాలంటే నాకు గుండు కొట్టించమను, గుడ్లతో కొట్టించమను. ఆ అమ్మాయిని వదిలిపెట్టమని చెప్పి నాయుడు. అవును నాయుడు, ఆ శిక్ష ఏదో మాకే వేయమను. అందుకు ఆ అమ్మాయి ఒప్పుకోవాలిగా. ఎందుకు ఒప్పుకోదు? మీరు కాదన్నా మీరే తన భర్త కాబట్టి. ఏ దేశంలోనైనా స్త్రీ కోరుకునేది ఒక్కటే, తన భర్త సుఖంగా ఉండాలని. అందుకోసం తన ప్రాణాన్నైనా ఇస్తుంది. అదే స్త్రీలో ఉన్న గొప్పతనం. అందుకే స్త్రీని నేలతల్లితో పోల్చేది. మీరంటే ఎంత ఇష్టపడిందో చివరికి. భయ్యా, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటే కనీసం కన్యగైనా సంతోషంగా ఉండేది. ఇప్పుడు కన్యగా కాకుండా, భార్యగా కాకుండా, భర్త బతుకుండగానే విధమవుతుంది. ఆగండి, 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 ఆగండి. నాయుడు, వాళ్ళకి చెప్పు, ఈ అమ్మాయికి ఏ పాపం తెలియదు, ఏ నేరం చేయలేదు. నా కోసం తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు నాది. ఆ తప్పు నేను దిద్దుకుంటాను. నాకు తెలియకుండా తను నా భార్యం చేశారు. ఇప్పుడు నేను ఇష్టపడి తను నా భార్యం చేసుకుంటాను. వాళ్ళు చేసింది పెళ్లి కాదు, ఇప్పుడు నేను చేసుకోబోయేది నిజమైన పెళ్లి. ఆచారం ప్రకారం ఈ పసుపు తాడు కడితే పెళ్ళవుతుంది. నువ్వు నా భార్య అవుతావు. నేను బతుకుండగా నువ్వు వెదవగా బతకటానికి వీల్లేదు. పసుపు కుంకాలతో పుణ్యస్త్రీగా నా భార్యగా బతకాలి. ఈ రోజు నుంచి ఈ రాముడికి 2 సీతలు.
రేపు మా ఊరు వెళ్తున్నాను. నీ గురించి మా వాళ్ళతో చెప్తాను. త్వరలో నేను నిన్ను మా ఊరికి తీసుకెళ్తాను. అర్థమైందా? ఏం అర్థమైంది? సీత సీత శ్రీరామ్. పర్లేదే, బానే అర్థం చేసుకున్నావు. తెల్ల మొహేసుకొని వెరీ చూపులు చూస్తానంటే లోపల పెట్ట లోపల. భయ్యా రైట్ టైం అయిపోతుంది, త్వరగా వచ్చాయి. వస్తున్నా. త్వరలోనే వచ్చి మనిషిని తీసుకెళ్తాను. మంచిది బాబు. వస్తాను. వస్తా బాబు. రాముడు సింగజ. రామ్ రోజ్. వస్తాను. సినహాస్ 18